హాయ్ అండి, నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన నెలవంక అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 7 వినేద్దామండి. రేణు హడావిడిగా వచ్చింది రవికాంత్ ఇంటికి. పద్మ పోయిన తర్వాత రావడం ఇదే మొదటిసారి. ఓహో, ఈరోజు మా గృహం పావనం అయ్యింది. యామై కరెక్ట్? గడియారం చేతికి పెట్టుకుంటూ వచ్చాడు రవికాంత్. కంగ్రాచులేషన్స్ రవి. రేణు కళ్ళు మిలమిలలాయాడి. ఎందుకు అర్థం కానట్టు చూశాడు. ఈరోజు సారథి గారు కనిపించారు. ఆయన టేబులేషన్ వర్క్ చేస్తున్నారట. నువ్వు పాస్ అయ్యావట రవి, ఏదో పెద్ద రాజ్యాలు గెలుచుకున్నట్టు. మరి నువ్వు అన్నాడు. రేణు చదవకపోయినా పాస్ అవుతుందన్న నమ్మకం బలంగా ఉంది. నాకు సెకండ్ క్లాస్ వచ్చిందట అన్నది మామూలుగా. ఆమె ఊహించని విధంగా గిరగిరా తిప్పి కిందకి దింపాడు. మై హార్టీ కంగ్రాచులేషన్స్ రేణు అన్నాడు. ఆమె భయంగా కళ్ళు మూసుకుంటే నవ్వుతూ గిలిగింతలు పెట్టాడు. థ్యాంక్స్ అన్నది కళ్ళు మూసుకుని కూర్చుండిపోయింది. అబ్బబ్బా, నీతో ఏదొచ్చినా పట్టలేనురా బాబు. ఇద్దరికీ ఫ్రూట్ జ్యూస్ తెచ్చిచ్చింది తారమ్మ. ఆమెకెంతో ఆనందంగా ఉంది. జీవితం అంటే డబ్బు, క్లబ్స్ అనుకున్న తనకు ఈ పిల్ల కనువిప్పు కలిగించింది. చిన్నదైనా పెద్ద ఆలోచన అనుకుంది. లేమ్మా రేణు, ఈ రసం తీసుకో అన్నది ఆప్యాయంగా. ఇది అన్యాయం అమ్మా, అన్యాయం. వంశోద్ధారకుణ్ణి పాస్ అయ్యానని తెలిస్తే నాకివ్వకుండా. రవికాంత్ అలక నటించాడు. నాకేం వద్దు, తీసుకో అని తనకిచ్చిన జ్యూస్ గ్లాస్ తిరిగి తనకి ఇచ్చేయబోయింది. ఊరుకోరేణు, నువ్వు ఉడుక్కుంటావా? కాంతి చెవులు దుమ్ము దులిపి మరి వినరా, ఈ ఇంట్లో రేణుకు అన్నీ ముందే జరుగుతాయి అని చెప్పింది ఆమె ఎంతో ఆప్యాయంగా రేణు బుగ్గలు నిమురుతూ. మీరిద్దరూ ఇక్కడే ఉన్నారా? హడావిడిగా వచ్చాడు శ్రీనివాసరావు. అతను రెడీ చెయ్యి అందుకుని అందంగా ఉన్న చిన్న వాచి, ఒక గాజు ఆమె చేతికి తగిలించాడు. ఇది నువ్వు పాస్ అయినందుకు అని మరో జేబులోకి చేయి పోనిచ్చి వెడల్పాంటి బంగారు గాజు తీసి మరో చేతికి తొడిగాడు. ఇది రవి పాస్ అయినందుకు. రేణు అయోమయంగా చూసింది. అవునమ్మా, చదివింది వాడే అయినా చదివించింది నువ్వు కాబట్టి. అందుకే వాడు పాస్ అయ్యాడు. ఆ ఘనత నీకు దక్కుతుంది. అంచులు మించిన ఆనందంతో ఆయన కళ్ళు మెరుస్తున్నాయి. రేణుకు కళ్ళు నీళ్లు వచ్చినాయి. వంగి ఇద్దరికీ పాదాభివందనం చేసింది. రవి తనకి చెయ్యమ్మని చూపాడు. నెత్తిపై ముడతారేమో అనిపించింది. ఏమ్మా, సినిమా అటు నుండి హోటల్కు వెళ్దాం అన్నారాయన. అంకుల్, నన్ను క్షమించండి. ఈ రోజుకు సీతకు ఆరోగ్యం బాగాలేదు. నానిగాడిని అమ్మ మీద వదిలాను. ఆమెకు అసలు చూసుకోవడమే రాదు అన్నది నొచ్చుకుంటూ. సారీ రేణు అన్నాడాయన. ఈ కొత్త బాధ్యత నుండి ఈ పిల్ల ఎలా బయటపడుతుంది అనుకున్నాడు. నాకేదైనా ఉద్యోగం చూడండి అంకుల్ అన్నది. నీకెందుకమ్మా ఉద్యోగం? మాకు సలహాదారినివి. మన వ్యాపారం బాగానే ఉంది. మనము నలుగురికి ఉద్యోగం ఇచ్చే స్థితిలో ఉన్నాము అన్నాడాయన. వస్తాను అన్నది ముందుకు వెళ్ళిపోతూ. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్స్ ఎలాట్ అన్నది మళ్ళీ ఆగి. రేణు, మాట రవికాంత్ పిలిచాడు. అతని గదిలోకి వెళ్ళింది. ఆమెను 2 చేతులతో బంధించి ముఖమంతా చుంబించాడు. రవి మైకం కమ్మినట్టు అతని మెడకు చేతులు వేసింది. నా బహుమతి స్వీకరించకుండానే వెళ్ళిపోదామనుకున్నావా దొంగ? రవి అనగలిగింది. లేలే, ఇంకాసేపుంటే నేను మనిషిని కాదు అన్నాడు అకస్మాత్తుగా ఆమెను దూరం నెట్టి. రేణు నవ్వి తన 2 చేతుల వంక చూసుకుంటూ అందరికీ చెప్పి రిక్షా ఎక్కి ఇంటికి వచ్చింది. వాకిట్లో నిలబడిన జీపుని చూసి భూషయ్య గారు వచ్చారని గ్రహించింది. ఇదిగో కనకమ్మ, నీ మొత్తం ఆస్తి 30,000 చేస్తుంది. నీకెందుకు, నేను అమ్మి పెడతాను. ఎక్కడైనా చిన్నపాటి ఇల్లు చూసుకుని వాళ్ళ పంచనే ఉండిక. భూషయ్య కంఠం గంభీరంగా వినిపించింది. నాకు అలానే ఉండాలని ఉంది, కానీ ఆ మొండి ఘట్టం ఏమంటుందో. ఆ రవికాంత్తో తిరుగుతుంది అన్నది కనకమ్మ. రేణుకేం అర్థం కాలేదు. లోపలికి వచ్చి భూషయ్యకు నమస్కరించిందామె. ఏమ్మా, బాగున్నావా? ఆయన చుట్ట వెలిగించుకుంటూ అడిగారు. బాగున్నాను, మీరిప్పుడే వచ్చారా? అవునమ్మా, మీ అమ్మను మా ఇంట్లో పుట్టిన ఆడపడుచులా చూసుకున్నాము. ఆమెకు ఆఖరి దశలో ఇలాంటి కష్టం రావడం చాలా బాధగా ఉంది అన్నాడు. రేణుక కళ్ళు నీళ్లు తిరిగాయి. అదే అక్క ఉంటే తను ఇంత ఇబ్బంది కలిగేదా? రవికాంత్తో సినిమాకి వెళ్ళేది. నిజంగా తను ఎంత దురదృష్టవంతురాలో అనుకుంది రేణు. రేణు, మీ అమ్మకు ఈ వయసులో మనస్తాపం కలిగించకుండా చూసుకోవలసిన దానవు నువ్వేనమ్మా అన్నాడు. నాకు తెలుసునండి అన్నది కళ్ళు ఒత్తుకుని. నువ్వు పరాయింటి నుండి ఈ ఇల్లు చూసుకోలేవు. రామరాజుకైనా ఏమంత వయసు అయిందని?
31 దాటింది. ఇదో రెండో పెళ్ళి అని అనుకోక ఆ పసివాడికి తల్లి లేదని అలమటించే నీ బావకు జీవితాన్నివ్వు అన్నాడు భూషయ్య. రేణు కాళ్ల కింద భూమి తిరిగిపోతున్నట్టుగా మిన్ను విరిగి మీద పడ్డట్టు అనిపించింది. మీరు మీరు అంటున్నదేమిటి? అర్థం కాలేదా రేణు తల్లి? మీ బావ రామరాజును పెళ్లి చేసుకోమంటున్నాను. మీ అమ్మ అభిప్రాయం కూడా అదే. చచ్చా, అక్కడ నిలవలేక వెళ్ళిపోయింది. చూడు రేణు, మేము నీ శ్రేయోభిలాషలము. నీకు వయసులో ఉన్న రవికాంత్ అందంగా ఆకర్షణీయంగా కనిపించవచ్చు, కానీ అతని చరిత్ర కూడా తలుచుకోవాలి కదా. నా తల తిరిగిపోతుంది. దయచేసి మరేం మాట్లాడవద్దు, మీరేమీ మాట్లాడవద్దు అన్నది చెయ్యడ్డు పెడుతూ. ఏదో చెప్పవలసిన వాడిని చెప్పాను, నువ్వు ఆలోచించుకో. వస్తాను కనకం. భూషయ్య వెళ్ళిపోయాడు. రేణు హృదయంపై బండరాయి తొలగించి మరీ వెళ్ళిపోయాడు. ఎంతసేపు అలా కూర్చుందో ఆమెకే తెలియదు. నాని ఏడుపు గాని తల్లి పిలుపు గాని ఆమెను కదిలించలేదు. ఏమిటి ఊహించని విషయము? రామరాజును చూస్తే తనకు తోబుట్టువును చూసినట్టు ఉండేది. ఆ ఊహే భరించలేదు. ఇదంతా ఈ పెద్దవారి పన్నాగం. బావకు ఇలాంటి ఊహే వచ్చి ఉండదు, అంతే. అమ్మ భూషయ్య గారు పాత తరం మనుషులు. వారికి మనసుల కంటే మమతానుబంధాలు ముఖ్యం. అవును, బావకు తెలియదు ఈ విషయం. అది అనుకోగానే ఆమెకు కొండంత బలం వచ్చింది. తన విషయము రవికాంత్ విషయము బావకు తెలియనిది కాదు అనుకుంటూ పదే పదే నూతనోత్సాహంతో బయటికి రాబోయి వరండాలో రామరాజు గొంతు విని టక్కున ఆగిపోయింది. ఏమంటుంది అత్తయ్య? విషయాలు చెప్పారా? నేను చెప్పాను, భూషయ్య గారు చెప్పారు. ఆలోచించుకుంటుంది బాబు అన్నది కనకమ్మ. నాకు మనసులో పద్మను మరిచి పెళ్లి చేసుకోవాలని లేదు. నాన్నగాడి కోసం చేసుకోక తప్పడం లేదు. అందరి తాపత్రయం అదేనాయన అన్నదామె ఎగబీలుస్తూ. రేణుకు సముద్రంలో నిలబడినప్పుడు అల వెళ్ళిపోతే కలిగిన అనుభూతి కలిగింది. తన ఊహ తప్పన్నమాట. వీళ్ళంతా ఆలోచించుకునే ప్రస్తావించారన్నమాట. తలుపు ఆసరా చేసుకుని నిలబడిపోయింది. నాకు అమ్మాయిలు దొరకరని కాదత్తయ్య, మన పిల్ల అయితే నాన్నగాడి భవిష్యత్తు బాగుంటుందని రామరాజు నెమ్మదిగా దయనీయంగా అంటున్నాడు. రేణుకు ఎక్కడ లేని కోపం వచ్చింది. బావా అని పిలిచింది. అది పిలుపు కాదు, గద్దింపు. రామరాజు తలెత్తి చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె రేణు కాదనిపించింది. కళ్ళు ఎర్రగా మారాయి. ఏమిటి రేణు? బావా, నీ బిడ్డకే గాని ఇతరులకు భవిష్యత్తు అక్కర్లేదా? కావాలి, అందుకనే అందరి భవిష్యత్తు ఆలోచించే నిర్ణయానికి వచ్చాను అన్నాడు కీచుగా. నేను రవిని అభిమానిస్తున్నానని ఆరాధిస్తున్నానని తెలుసా? అతకు మునుపు అసహించుకున్నావు, అది అప్రస్తుతం. ఇప్పటి మాట చెప్పు. రేణు, నన్నే నిలదీయవద్దు. నానిని మీ అమ్మను దృష్టిలో పెట్టుకుని నేను ఈ వివాహానికి అంగీకరించాను అన్నాడు కాస్త రోషంగా. చాలా ఘనకార్యం చేశారు. నానిని మా అమ్మను తీసుకువెళ్ళగలను. నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని నువ్వు వివాహం చేసుకో అన్నది తీవ్రంగా. ఓహో, చాలా వరకు వచ్చిందే. నాలాంటి వంటికన్ని రాకాసు కాదు రవికాంత్ నీ చుట్టూ ఉన్న జనాన్ని ఆదరించడానికి అన్నాడు వెటకారంగా. అంటే నన్ను ఇక్కడ ఉండనిచ్చినందుకు గొప్పవారైపోయారన్నమాట అన్నది ఏడుస్తూ. నువ్వెలా అనుకున్నా సరే. చరచరా బయటికి వెళ్ళిపోయాడు రామరాజు. నా మాట వినిరేణు, వాళ్ళు ఇప్పుడు డబ్బు లేకపోయినా గొప్పవాళ్ళు. నిన్ను వివాహం చేసుకున్నాక కట్నం లేదు, కానుకలు తేలేదని వేధించి బాధించితే నీకు బాగుంటుందా? నా మాట అర్థం చేసుకో. నువ్వు నా కూతురివి, నీకు అన్యాయం చేయాలని నాకుంటుందా? బ్రతిమాలే ధోరణిలో అన్నది కనకమ్మ. పద్మక్క, అక్క, నువ్వెందుకు నన్ను విడిచి వెళ్ళిపోయావు? పద్మక్క అంటూ బావురమంటూ ఏడ్చింది రేణు. ఆమెకు ఎటూ తోచడం లేదు. గట్టున పడ్డ చేపలా గిలగిలలాడింది. ఆమె ఆ రాత్రంతా అలాగే గడిపింది. మధ్యరాత్రి నాని ఏడుపు వినిపించింది. ఆమె లేచింది. లైటు వేసి తన తల్లి పక్కన కాళ్ళు చేతులు ఆడిస్తున్న పసివాడిని చూసింది. వీడి పీక నొక్కి పడేస్తే పీడా పోతుంది అనుకుంది. వెలుతురులో రేణు ముఖం కనిపించగానే వాడి కళ్ళు పెద్దవి అయ్యాయి. ఏడ్పు నవ్వు మేళవించి గారాలిపోయాడు. ఎత్తుకోమన్నట్టు చేతులు అందించాడు. ఓహో అని ఒక్క క్షణం ఉపేక్షించింది. ఆమె కళ్ళ ముందు పద్మ కదిలింది. పిల్లల కోసం ఆమె పడిన తపన ఆరాటం గుర్తుకు వచ్చాయి. ప్రాణం సహితం లెక్క చేయని ఆమె పట్టుదల గుర్తుకు వచ్చింది. నాని వెంటనే వాడిని ఎత్తుకుని హృదయానికి హత్తుకుని పోయింది. పోయిన పెన్నిది దొరికినట్టు ఆమెను అంటుకుపోయి పవిట చెంగుతో ఆడుకున్నాడు. నాని మఠం వేసుకుని వాడిని అడ్డం వేసుకుంది. తొడ కదిలిస్తూ పాలు కలిపింది. నానికి కనకమ్మ పాలు పట్టడం నచ్చదు. సగమే తాగుతాడు. రేణు పడితే మొత్తం తాగుతాడు. ఎదురుగా గూట్లో పుస్తకాల పక్కన పద్మ రామరాజు దిగిన ఫోటో ఉంది. రోజు తలదువ్వుకుంటూ ఆ ఫోటో చూసేది, ముగ్ధురాలు అయినట్టు.
పద్మస్థానంలో తన్ను ఊహించుకుంది. కానీ ఆమె ఊహ రూపుకు కల్పించుకోలేకపోయింది. కాసేపు ఆడి నాని నిద్రపోయాడు. తను జాగ్రత్తగా ఎత్తి పడుకోబెట్టింది తల్లి పక్కన. బయట సన్నగా మూలుగు వినిపిస్తే ఎవరో అర్థం కాక మెల్లగా తలుపు తీసింది. రామరాజు ముడుచుకుని పడుకుని మూలుగుతున్నాడు. ఆమె హృదయం ఆర్ద్రమయ్యింది. దగ్గరగా వెళ్ళి తట్టి పిలిచింది. బావా, బావా అని కుదిపాక కళ్ళు విప్పాడు. మీరు నిద్రపోతున్నారేమో అని లేవలేదు రేణు. సాయంత్రం జరిగింది ఓ పీడకలగా మర్చిపో అన్నాడు అర్ధింపుగా. అలా వణుకుతున్నారేమిటి? ఫ్లూలాగా ఉంది, చలివేస్తుంది, ఒళ్ళంతా నొప్పులు అన్నాడు. ఆమె చెయ్యి పట్టుకుని లేచి ఇంట్లోకి వస్తూ, జ్వరం బాగా ఉంది. అతన్ని మంచంపై పడుకోబెట్టి పాలు వెచ్చబెట్టి మాత్ర ఇచ్చింది. థ్యాంక్ యూ రేణు అన్నాడు. అదేమిటి కొత్తగా థ్యాంక్స్ చెబుతున్నావు? నవ్వడానికి ప్రయత్నించింది. మీ అక్క బ్రతికి ఉంటే బావగారి హోదాలో సేవ చేయించుకునేవాడిని. ఇప్పుడు ఆ అధికారమేది? అమ్మ అటు తిరిగి పడుకుంది. రేణు స్తనువులా నిలబడిపోయింది. తనను తమ దారిని చూసుకోమని పరోక్షంగా చెప్పాడని అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు. అలాగే నిలబడిపోయింది. తనకి విషమ పరీక్ష ఎందుకు వచ్చింది? ఆమె మనసు ఒక త్రాసులా నిలబడింది. ఒకవైపు రవికాంత్, రెండో వైపు రామరాజు. అతని బరువే ఎక్కువవుతుంది. రవికాంత్ వైపు తనొక్కతే ఉంది. రామరాజు వైపు శ్రేయోభిలాషలు, తల్లి, నాని ఉన్నారు. రాజు అంటే ముగ్గుతుంది. చూడలేనట్టు కళ్ళు మూసుకుని కూర్చుండిపోయింది. ఆ రోజు రామరాజుకు పథ్యం పెట్టింది. కనకమ్మ బాగా కృంగిపోయింది. అరసోరెడు బియ్యం ఏరితే రోజంతా మెడనొప్పని పడుకుంటుంది. పిల్లవాడిని రామరాజుకు చూసుకోవడంతో ఒక క్షణం తీరిక ఉండడం లేదు. అక్క పురుడు, మరణం, బావ అనారోగ్యం, పసివాడి అదనపు ఖర్చులో కలిసి ఆర్థికంగా కృంగిపోయారు. రేణు వివాహానికి కనకమ్మ పైసా పైసా చేర్చి దాచిన డబ్బు కూడా అయిపోయింది. 2 సార్లు రవికాంత్ వచ్చి బయటకు రమ్మని పిలిచాడు. తను ఎలా వెళ్ళగలదు? చా, బొత్తిగా ముదినాపు సానివైపోయావు అని విసుక్కుని వెళ్ళిపోయాడు. అలాంటి వాడు రేపు అవసరమైతే తన తల్లి నానిని ఆదరిస్తాడా? నాని సీత దగ్గర వదిలేసి తిన్నగా రవికాంత్ ఇంటికి వెళ్ళింది. తల్లి తండ్రి లేనట్టున్నారు. అతనే స్నానం చేసి బాత్రూమ్ నుండి వస్తున్నాడు. అస్తవ్యస్తంగా ఉన్న జుట్టు, పువ్వుల లుంగీలో ఎప్పటికంటే అందంగా కనిపించాడు. రేణుని చూసి అక్కడే ఆగిపోయాడు. రేణు మనసు చివుక్కుమంది. ఇన్ని రోజులు రానందుకు అలక కాబోలు. ఆమెకు కళ్ళనీళ్ళ అభ్యంతరం అయింది. అయినా తనెందుకు బాధపడాలి? ఆమె ఆలోచనలలో తేలిపోతుండగానే ఆమె శరీరం గాల్లోకి లేచింది. నాటీ డెవిల్, ఇన్నాళ్ళు ఏడిపించినందుకు వదిలిపెడతానా అని బుగ్గలు, పెదవులు కందిపోయాయి. కొన్ని నిమిషాల పాటు అంతా మిథ్య, తామిద్దరమే నిజం అన్న భ్రమలో సర్వం మర్చిపోయింది రేణు. అతను తీసుకువెళ్ళి సోఫాలో దింపాడు. ఆమె కళ్ళు వత్తాడు. రేణు, లేచి నాకు టీ పెట్టివ్వు. నువ్వు తప్ప ఎవరు పెట్టినా టీ బాగుండదు అన్నాడు. అతని ముందు నుండి వెళ్ళిపోవాలని చటుక్కున వంటింట్లోకి వెళ్ళింది. గ్యాస్ వెలిగించి టీ చేస్తూ స్రవించే అశ్రువులను ఒత్తుకోవడం కూడా మర్చిపోయింది. మై గాడ్, ఏమిటి సుకుమారంగా గ్యాస్ పొయ్యి వెలిగించినా కన్నీళ్లు వస్తున్నాయి? వెనుకగా వచ్చిన రవికాంత్ అడిగాడు. వెళ్ళి అతని హృదయంలో తలదాచుకుని తన పరిస్థితి వివరించి చెప్పాలనుకున్నది. రవికాంత్ చొరవ, పట్టుదల తను ఎరుగనిది కాదు. రాక్షస వివాహమైనా చేసుకుంటానంటాడు. అతనికి నచ్చజెప్పి అంగీకరింపజేయాలి. లేకపోతే ముల్లోకాల్లో ఎక్కడ తను వివాహం జరిగినా ఊరుకోడు. టీ కలిపి తెచ్చింది. బలవంతంగా కన్నీరు అదిమిపెట్టి 2 కప్పుల్లో బల్ల మీద పెట్టింది. ఒకటి తనకిచ్చింది. రేణు, ఇక నుండి 2 కప్పుల్లో టీ పోయొద్దు, ఒకటి చాలు అన్నాడు. ఆమె అర్థం కానట్టు చూసింది. మనిద్దరికీ 1 కప్పు చాలదోయ్ అన్నాడు హాస్యంగా. కప్పు ఆమె నోటికి అందించాడు. తరువాత అన్నది. శోభనం గదిలోనా? పకపక నవ్వేశాడు. ఇద్దరు టీ తాగారు. కప్పులు సింక్లో పెట్టి వచ్చింది. ఏమిటంత డల్గా ఉన్నావు? ఏం కావాలి రేణు? మీ ఇంట్లో పరిస్థితులు బాగాలేవేమో, డబ్బేమైనా కావాలా అన్నాడు ఆమె భుజాలపై చేతులు వేసి. నేను ఏదడిగినా ఇస్తారా? అడిగి చూడు, మాట తప్పరుగా. మధ్యలో అలా ఎందుకట? ప్రాణమైనా ఇస్తాను, సరేనా అన్నాడు. ఇదే మంచి తరుణం. నెల రోజుల నాడు తారమ్మ స్నేహితురాలన్నమాట గుర్తుకు వచ్చింది. నువ్వు అను, మీ చెల్లెలి వ్యాపారం అంతా రవికాంత్ పరం చేయిస్తాను అన్నది. 1 కూతుర్ని చేసుకుంటే ఎంతగా కలిసి వస్తుందో అర్థం చేస్తూ. వాడించుకున్న అమ్మాయి ఉందిగా అన్నది తారమ్మ. ఆమె మాటలలో ఏదో పోయిందన్న నిరాశ, నిస్పృహ ధ్వనించాయి. రవికాంత్ భవిష్యత్తు బాగుండాలంటే తను తప్పుకోవడం అంతా ఉత్తమమైన పని మరొకటి లేదు. ఆమె రవికాంత్ జీవితం నుండి తప్పుకోవడం అంత సులువు కాదు. ఓణి,
నేను ఎదురుగా ఉంటే కూడా వేరే ఆలోచనలు వస్తున్నాయా? రేణు మెల్లగా తల ఎత్తి అతని కళ్ళల్లోకి చూసింది. రవి, నీతో కొంచెం మాట్లాడాలి, హాల్లోకి రా అన్నది ఆ దారి తీస్తూ. అతనికేం అర్థం కాలేదు ఆమె ధోరణి. ఏయ్ బఠానీ అంటుందని ఊహించాడు. కానీ వానికి విరుద్ధంగా పొందికగా ఆమె అడిగే తీరుకు ఆశ్చర్యపోయాడు. ఇద్దరు హాల్లోకి వెళ్లారు. రవి, నాకు విముక్తి కలిగించు, ప్లీజ్ విముక్తి కలిగించు అన్నది ముఖం రెండు చేతుల్లో దాచుకుని. అతనికేం అర్థం కాలేదు. లేచి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. రేణు, రేణు, విముక్తి ఏమిటి? నేను కలిగించడం ఏమిటి? అనునయంగా అడిగాడు. అవును రవి, నీ ఆకర్షణ నుండి, నీ ప్రేమ నుండి నాకు విముక్తి కావాలి. రేణు, అవును రవి, అవును, బాధ్యతలు బావును భర్తగా స్వీకరించమని శాసిస్తున్నాయి అన్నది ఒక్కొక్క మాట పలకడానికి అతి ప్రయాసపడుతూ. రేణు, అతను ఆమెను బలంగా కుదిపాడు. అవును రవి, ఆత్మీయులు, అమ్మ, బావ అందరూ ఇదే కోరుకుంటున్నారు అన్నది అతి మెల్లని స్వరాన. అందరి సంగతి అవతల పెట్టు, నీ విషయం ఏమిటో చెప్పు. అతని కంఠం తీక్షణంగా మారిపోయింది. నా సంగతి నీకు తెలియదా? తెలుసునని ఎరిగే ఇంత సాహసం చేస్తున్నావా డేర్డెవిల్? ఒకసారి లాగాడు. వెళ్ళి అతని ఒడిలో పడింది. తనని తాను సంభాళించుకుని లేచింది. నేను లేకపోతే ఆ పసివాడు బ్రతకడు రవి. ఓహో, ఏమి ఉదారత! ఒకరు లేకపోతే మరొకరు బ్రతకరు అనుకోవడం అంతా మూర్ఖత్వం మరొకటి లేదు అన్నాడు తను లేచి. రేణు నిరుత్తరాలైనట్టు నిలుచుండిపోయింది. త్యాగం గీగం అంటూ భావన చేసుకోవాలనుకుంటున్నావేమో. నీ త్యాగం పనికి మాలింది. ఆయన గారికి కో అంటే 1,000,000 మంది భార్యలు దొరుకుతారు అన్నాడు దృఢంగా. కానీ బాబుకు తల్లి దొరకదు. నేను నీ కళ్ళకు రాక్షసుడా కనిపిస్తున్నానా? తీవ్రంగా అడిగాడు. నన్ను అర్థం చేసుకో రవి. పసుపు కుంకుమ ఇచ్చి నా చెల్లెలివి, సిరిమల్లివి అని సాగనంపనా? రవి, అన్నీ అనుకున్నట్టు జరగవు. చాలించు నీ వేదాంతం. ఈ రవి అనుకున్నది సాధించి తీరతాడు. ఆ సంగతి గుర్తుంచుకో అన్నాడు పట్టుదలగా. నాకిష్టం లేదంటే? ఏమన్నావు? నీకిష్టం లేదా? ఎందుకు? ఆమె 2 భుజాలు పట్టి కుదుపుతూ అడిగాడు. ఎందుకా? నీకు నిలకడలేదు. రేణు చెంప చెల్లుమంది. అతను రెక్కపట్టి బయట వరకు లాక్కు వచ్చాడు. వెళ్ళు రేణు, వెళ్ళిపో. నాకు మళ్ళీ కనిపించకు. కనిపిస్తే చంపేస్తాను అన్నాడు కోపంగా. రేణు నొప్పిగా ఉన్న భుజం తడుముకున్నది. రవితో ఏదో చెప్పాలనుకునే లోపలే తలుపులు మూసుకున్నాయి. రేణు 5 నిమిషాలు అసహాయంగా చూసి వెనుకకు తిరిగింది. ఆమె హృదయం కుమ్మురాములా ఉంది. అయినా తప్పదు. తల్లికి వయసులో నొప్పించలేదు. ఈ క్షణం నుండి తనకు మనసు లేదు, శరీరమే ఉంటుంది అనుకుని దృఢ నిశ్చయంతో ఇల్లు చేరింది. భూషయ్య, కనకమ్మ కూర్చున్నారు. ఇద్దరు రేణును ఓ శత్రువును చూసినట్టు చూశారు. నాని ఏడి? సీత దగ్గరున్నాడు. వాడికి పరల పంచన పట్టుకుని ప్రాకులాడే అదృష్టం పట్టింది నిట్టూర్చింది కనకమ్మ. ఈ పెద్దవారికి అసలు బుద్ధి లేదు. పోనీ అందరూ గంగలో కలవని. తను వెళ్ళి రవికాంత్తో ఉంటుంది. అప్పుడు కానీ తెలిసి రాదు అనుకుంది. వెళ్ళి భూషయ్యకు కాఫీ తెచ్చి ఇచ్చింది. ఏమిటి రేణు, ఏం ఆలోచించావు? పెద్దలు మీరు నిర్ణయించాక ఆలోచించడానికి ఏముంది? అలాగే ముహూర్తం నిర్ణయించండి అన్నది ఎటో చూస్తూ. నువ్వు అనవసరంగా కంగారు పడతావు కనకమ్మ. అమ్మాయి ఆలోచనలు, మనసు అన్నీ గొప్పవే అన్నాడాయన. ఏమో, ఇదో మొండిపిల్ల. ఏ క్షణంలో ఏం మాట్లాడుతుందో తెలియని అమాయకురాలు అనుకుంది. రేణు ఈ వివాహ వ్యవస్థను తిట్టుకుంది. తను కూడా అనుబంధాలకు, అనుభూతులకు బానిస అయింది. లేకపోతే తనను బలవంతం చేసినది ఎవరు? పరిస్థితులు. అందరూ కలిసి ముహూర్తం నిర్ణయించారు. క్లుప్తంగా యాదగిరి నరసింహస్వామి సన్నిధిలో వివాహం చేయాలని నిశ్చయించారు. నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నావా రేణు? రామరాజు అడిగాడు. రేణు నవ్వింది. నీ సంగతి చెప్పు మొదట. అక్కను మర్చిపోయావా? అతను తడబడిపోయాడు. బావా, మీరు మరో యువతిని పెళ్లాడినా మొదటి భార్య గుణగణాలు పొగిడే హక్కుంది, అవునా? నిలదీసినట్టే అడిగింది. అది కాదు రేణు. మరి? అతను మాటలు వెతుక్కున్నాడు. బావా, నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించి పెళ్లాడుతున్నాను అంటే నీకు తృప్తిగా ఉంటుందేమో గాని నాకు మాత్రం ఆత్మహత్య నయమనిపిస్తుంది. నాని కోసం రాజీ పడుతున్నాను. అర్థమైందనుకుంటాను అన్నది. అతను తలాడించాడు. ఆమె నానిని వడిలో వేసుకుని వరండాలో కూర్చుంది. రోజు ఒక్కగా ఉంటుందని అలాగే కూర్చుంటుంది. శుభస్య శీఘ్రం. శుక్రవారం నాటి ముహూర్తం ఖాయం చేసుకుందాం కనకం అన్నాడు భూషయ్య. అలాగే. కనకమ్మ అతడిని సాగనంపింది. రామరాజు అన్నం పెట్టుకుని తిని బయటికి వెళ్ళాడు. ఇవేం రేణును కదిలించలేదు. ఆమె కళ్ళు మూసుకుని భవిష్యత్తులో రాజీ పడాలని ప్రయత్నం చేస్తుంది. కళ్ళు విప్పి చూసింది. తన ఒడిలో ప్రశాంతంగా హాయిగా
ప్రపంచంలోని సుఖాలన్నీ అనుభవిస్తున్నట్లు నిద్రపోయాడు నాని. నాని, నిన్ను పద్మక్క ఆశయాల మేరకు తీర్చిదిద్దితే చాలు అనుకుంది. ఆమె పక్కనే ఉన్న గూట్లో ఎప్పుడో చదివి వదిలిన మ్యాగజైన్ కనిపిస్తే తీసి పేజీలో తిరగవేసింది. అందులో నుండి రవికాంత్ ఫోటో పడింది. అది స్పోర్ట్స్ వీక్లీ నుండి కత్తిరించి అట్టకు అతికించింది ఎప్పుడో. కుదురుకుంటున్న భావాలు చెదిరిపోయాయి, అల్లకల్లోలమయ్యాయి. ఆ కళ్ళల్లోని ఆకర్షణ నుండి బయటపడగలదా? ఆ పొగరులోని అభిమానాన్ని మర్చిపోగలదా? ఆ మాటల్లోని మత్తు నుండి బయటపడగలదా? రేణు ఉలిక్కిపడి చూసింది. సారీ రేణు, నీ జీవితం నీది. త్వరపడి ఏదో అన్నాను, క్షమించు. రవికాంత్ ఎప్పుడు వచ్చాడో గాని నిలబడి సౌమ్యంగా అన్నాడు. అలా సౌమ్యత అతని మాటల్లో మొదటిసారి కనిపించింది. రవి, ఆ మాట హృదయపూర్వకంగా అంటున్నావా? నిజమే రేణు, నాకు ఆవేశం ఎక్కువని తెలుసు కదా. నువ్వు మీ బావను చేసుకుంటానంటే ఆ క్షణంలో నిన్ను గొంతు నిలిమి చంపేసే అంత ఆవేశం వచ్చింది. కానీ చెప్పలేనట్టు గడ్డం రాసుకున్నాడు. రేణుకకు హృదయాన్ని గట్టిగా పిండుతున్నట్టు అనిపించింది. నీపై చేయి చేసుకున్నందుకు సిగ్గుపడుతున్నాను. నిన్నీ స్థితిలో నాన్నగాడితో చూస్తే నీ నిర్ణయం సముచితమైనదే అనిపిస్తుంది రేణు అన్నాడు మెల్లని స్వరాన. నీ మనసులో నాకెంతో స్థానం లేకపోతే చెయ్యెత్తవు రవి. నాకేం బాధ లేదు ఆ విషయంలో అన్నది. నేను రేపు బొంబాయి వెళుతున్నాను రేణు. మళ్ళీ ఇప్పట్లో రాగలనో లేదో. నీ పెళ్ళికి ఉంటానో లేదో. అందుకే నా శుభాకాంక్షలు తెలిపిపోదామని వచ్చాను. అలా అంటుంటే అతని కంఠము వణకడం ఆమె గమనించకపోలేదు. ఆమెకు నిబ్బరంగా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది. తన నిర్ణయం తెలిసినప్పుడు తల్లి కళ్ళల్లోని తృప్తి, తన వడిలో పడుకున్నప్పుడు నాని నిశ్చింత గమనించిన తను బాధ దిగమింగింది. రవికాంత్ ధనవంతుల గారాల బిడ్డ. పరిస్థితులు సరిదిద్దబడితే హాయిగా లక్షాధికారుల అమ్మాయిని ఎన్నుకుంటాడు. క్రికెటర్ అయ్యాడతను. పేరు ప్రతిష్టలతో పాటు అభిమానులకేం తక్కువ ఉండదు. అన్నీ మర్చిపోయి హాయిగా ఉంటాడు. మాట్లాడు రేణు. మాటలు రావడం లేదు రవి. నా పెళ్ళికి నువ్వు పారిపోతున్నావు. నీ పెళ్ళికి శుభలేఖ పంపుతావా? దూరాన ఉన్న స్టేషన్లో బండి కదిలిందేమో పెద్ద శబ్దం వినిపించింది. ఏమిటి? వినిపించక అడిగాడు. చెప్పింది రేణు. అతను నవ్వాడు. తప్పకుండా పంపుతాను రేణు. నాకు తలంటి నీళ్లు పోసి నువ్వే కొత్త బట్టలు ఇవ్వాలి అన్నాడు మామూలుగా. మంచిది అన్నది గొంతుకేదో అడ్డుపడ్డట్టు అయ్యింది. వస్తాను. అతను లేచాడు. ఉండు రవి. రేణు లేచి నానిని పడుకోబెట్టి వచ్చింది. ఒక కప్పు టీ తాగిపోదు గాని అన్నది మెల్లగా. వద్దు రేణు, నీతో పరిచయం లేకముందు నేను టీ అస్సలు ముట్టుకునేవాడిని కాను. మన పరిచయానికి ప్రయాణానికి తీపి గుర్తుగా నీ చేతితో చేసింది అమృతంలా ఉంటుందని తాగాను గాని నాకు టీ అంటే ఇష్టం లేదు అన్నాడు ఖచ్చితంగా. రవి దెబ్బతిన్నట్టు చూశాడు. వద్దు రేణు, నువ్వు మరొకరి భార్యవి కాబోతున్నావు. నేను టీ తీసుకునే మధురఘట్టము మనసులోకి రానియను. అతను అతి సాధారణంగా అన్న ఆ మాటలకు ఆమె హృదయంలో మొండి బాగా దిగబడింది. ఒక విషయం అడుగుతాను రేణు, మొహమానం లేకుండా జవాబు చెప్పాలి. అడుగు అన్నట్టు తల ఊగించింది. నాకంటే దగ్గర స్నేహితులున్నారా? రవి, రవి నన్ను చిత్రవద చేయకు అన్నది గిలగిలలాడిపోతూ. చచ్చా, నన్ను తప్పగా అర్థం చేసుకున్నావు రేణు. ఎలాంటి కష్టము రాకూడదనే నేను కోరుకుంటాను. కానీ అలాంటి అవసరం వస్తే నేనున్నానని మర్చిపోకు అన్నాడు. అలాగే రవి. అతను చిన్న గేటు దాటి వెనుదిరిగాడు. రేణు, నువ్వు 1-2 నెలల్లో ఏదో ఉద్యోగం చూసుకుంటావని తెలుసు. అంతవరకు నువ్వు ఇబ్బంది పడడం, మరొకరి ముందు చేయి చాచడం నాకు ఇష్టం లేదు. జేబులో నుండి 500 రూపాయలు తీసి ఇచ్చాడు. వద్దు రవి, వద్దు అన్నది వెనక్కు తిరిగి. నా దగ్గర మొహమాటం వద్దు రేణు. అంతగా అయితే నీకు ఉద్యోగం రాగానే తిరిగి ఇచ్చేద్దువు గాని అన్నాడు. ఆ డబ్బు తీసుకుంది. అవసరాలు అడగకుండానే గ్రహించే ఉదాత్త పురుషుడు రవికాంత్. అతనికి దూరం అయ్యి తను బ్రతకగలదా? బ్రతకాలి. నాని కోసం, వృద్ధాప్యంతో సుఖంగా తృప్తిగా ఉండాలనుకునే తల్లి కోసం. వస్తారేణు. విష్ యూ ఆల్ ది బెస్ట్. నీ చేతిలోని నా ఫోటో నీ హృదయం ఏమిటో తెలిపింది. నా రేణు హృదయంలో శాశ్వత స్థానం నాదే అనుకుని జీవిస్తాను. అదే నా జీవితానికి ఆధారం అని చరచరా వెళ్ళిపోయాడు. చీకటిలో కలిసిపోయాడు. అలాగే నిలబడిపోయింది. నాని ఏడుపు వినిపించాక మెల్లగా కదిలి వచ్చి వాడిని తీసుకుంది. నాని, నీలా గొంతెత్తి ఏడిస్తేనే గాని నా హృదయం తేలికపడదు అనుకుంది. లోపలికి వస్తుంటే పద్మ, రామరాజులు తీయించుకున్న ఫోటో కనిపించింది. అక్క, ఎందుకు నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించావు అన్నది దిగులుగా. ఆమె కళ్ళ ముందు రవికాంత్ ముఖం కదలాడింది. అలాగే పడకలో ఒదిగిపోయి బావురమంది. అలా గుండెల్లో బరువు దిగిపోయే వరకు ఏడ్చింది.
రామరాజు ఇద్దరు స్నేహితులు సీత శ్రీనివాసరావు దంపతుల సమక్షంలో రామరాజుతో రేణు వివాహం క్లుప్తంగా యాదగిరిగుట్టలో జరిగిపోయింది. పిల్లవాడిని తీసుకుని కనకమ్మ ఇంటిలోనే ఉండిపోయింది. సీతకు చాలా బాధగా ఉంది. తనే దురదృష్టవంతరాలనుకుంటే అదే ఆనవాయితీ రేణుకు సంభవించడం ఆమెకు మతిపోగొట్టింది. కానీ రేణు నవ్విస్తూ ఎప్పటిలా ఉంది. ఆమె చాలాసేపు నిశ్చలంగా కూర్చుంది ఆలయ ప్రాంగణంలో. ఏమని ప్రార్థించావే? సీత అడిగింది. మనము అనుకున్నట్లు జరగరాదని అడ్డుపడే విధి ఒకటి ఉంది. ఆ విధిని అడిగాను. నా మనసు తనువు రాజుగారికి అంకితం చేసే మానసిక బలం కావాలని అన్నది. సీత ఆశ్చర్యంగా చూసింది. రేణు ఏనాడు విగ్రహారాధన నాటకీయ పద్ధతిలో పూజలు చేయలేదు. అలాంటిది కూర్చుందంటే? పద సీత అన్నది. ఇద్దరూ సత్రంలోకి వచ్చారు. శ్రీనివాసరావు బహుకరించిన తెల్లని బనారస్ బుటీలున్న చీర కట్టుకున్నది. మెడలో పసుపు తాడు తప్ప మరే నగలు లేవు. ఈ ఖర్చులలో పద్మకున్న నగలు కరిగిపోయాయి. ఆకుపచ్చని మట్టిగాజులు, బుగ్గన చుక్క, కళ్లకు కాటిక, నుదుటిన బొట్టుతోనే మెరిసిపోతుంది. ఈ పిల్ల తన కోడలవుతుందనుకున్న ఆ లక్ష్మి ప్రతిష్ఠించే అదృష్టం లేదు అనుకున్నాడు శ్రీనివాసరావు. నా కొడుక్కేం బంగారు తండ్రి, కోటీశ్వరులు పిల్లనిస్తారు. ఒక విధంగా వాడి జీవితం స్వర్గధామమే చేసింది రేణు. ఆ పిల్ల జీవితం సుఖమయం కావాలి అనుకున్నది తారమ్మ. ఆమె ఆశావాది. ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని పట్టుకుని ఈదుతారు. రామరాజు ఈ అమ్మాయిని వివాహం చేసుకుని పొరపాటు చేశాడు. తనలాగే విడోను చేసుకుంటే పోయేదిగా అన్నాడు స్నేహితుడు మరో స్నేహితునితో. వాడు వింటాడు అన్నాడు. భోజనాలు చేసి 2 టాక్సీలలో తిరుగు ప్రయాణం అయ్యారు. ఇంట్లోకి రాగానే నాని రేణును యుగయుగాల నుండి చూడనట్టు హత్తుకుపోయి పమిటలో ముఖం దాచుకున్నాడు. రేణు, మేం వస్తామమ్మా. శ్రీశైలం దగ్గర మా కాంట్రాక్ట్ పని జరుగుతుంది. అత్తయ్యను కూడా తీసుకువెళ్తాము. కొంత ఇంట్లో పని చూసుకుంటుంది అన్నారాయన. అలాగే వెళ్ళిరండి అన్నది ఇద్దరికీ నమస్కరిస్తూ. మీరిద్దరూ ఎప్పుడైనా రండమ్మా ఆహ్వానించాడతను. తప్పకుండా వస్తాం రామరాజు అన్నాడు. ఆ కార్యం కాస్త అవనిస్తే ఏదో అనబోయింది కనకమ్మ. అమ్మా మందలింపుగా చూసింది రేణు. వాళ్ళు వెళ్ళిపోయారు. సీతకు ఇబ్బందిగానే ఉంది. తను రేణు కంటే పెద్దది అయినా శోభనాలు పెళ్ళిళ్ళు చేయలేదు. ఇబ్బందిగా చూసింది. సీత, నువ్వెళ్ళు. ఇదేం పాతకాలం కాదు. మేము పసిపిల్లలము కాము. గదిలోకి నెట్టడానికి అన్నది మామూలుగా. అదే చాలు అనుకుంది. సాయంత్రం వంట చేసి పెట్టి వెళ్ళిపోయింది. రేణు బట్టలు మార్చుకుని స్నానం చేసి ఉతికిన చీర కట్టింది. ఆమెకు బాగా గుర్తు. అక్క పక్కపరిచే చోటు. అక్కడే పక్కపరిచి తెల్ల దుప్పటి వేసింది. వంటింట్లో తల్లికి నానికి పరిచింది. నానికి పాలు కలిపి పెట్టింది. రండి బావా, భోజనం చేద్దురుగాని రామరాజును పిలిచింది. అతను రేణు వంక చూశాడు. ఆ ముఖంలోని తేజస్సు నవ్వు తట్టుకోలేక గిల్టీగా తల వంచేసుకున్నాడు. వచ్చి మౌనంగా తన పీట మీద కూర్చున్నాడు. రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో ఖాళీ ఉన్నాయట బావా అన్నదామె. పెద్ద రికమెండేషన్ కావాలి అన్నాడు. ఏదో త్వరగా ఉద్యోగం చూసుకోవాలి అన్నది తను వడ్డించుకుని. మొదటి రాత్రి భార్యాభర్తల మధ్య జరగవలసిన మాటలా? మౌనంగా అతను భోంచేసి వెళ్ళిపోయారు. అన్నీ సర్దిపెట్టింది. అమ్మా, నాని లేస్తే పిలువు అన్నది. కనకమ్మ అప్పటికే నిద్రపోయింది. స్టవ్ మీద వెచ్చబెట్టిన పాలు గ్లాసులోకి వంచుకుని ఒక గరిటెడు పంచదార వేసి కలిపింది. ఆ గ్లాస్ తీసుకుని మెల్లగా బయట గదిలోకి వచ్చి మధ్య తలుపు లాగింది. కొందరు వాచాసూరులు, మరికొందరు కార్యవాదులు. ఆ కోవకు చెందిందే రేణు. గీతలో చెప్పినట్టు స్థిర ప్రజ్ఞత సంపాదించిన చిన్నారి. ఆమె పడక చివరిలో కూర్చుని రామరాజుకు పాల గ్లాసు అందించింది. అతను అపురూపంగా అందుకున్నాడు. రేణు ముఖం వింత ఆనందంతో మెరిసిపోతుంది. అతను పిచ్చివాడైపోతున్నాడు. తను కొంచెం పాలు తాగి మిగిలినవి రేణు ముందుకు చాపాడు. రేణు, మన ప్రణయానికి పరిచయానికి తీపి గుర్తుగా టీ అలవాటు చేసుకున్నాను. ఎక్కడో అంతరంతరాల నుండి వచ్చిన ఆ మాటలు అతని అణువణువును కంపింపజేశాయి. పాల గ్లాసు వదిలేశాడు. అరే, ఇదేమిటి? కంగారుగా లేచింది రేణు. తరువాత పడక మీద దుప్పటి అవతలికి లాగి అక్కడ ఉన్న పాతగుడ్డ వెతికి పాలు తుడిచింది. రామరాజు బట్టల మీద పడ్డాయి, తన చీర మీద పడ్డవి అద్దింది. ఆమె బయట తలుపు తీసి చేయి కడుక్కుని వచ్చింది. చేయి జారింది రేణు. సంజాయిషి ఇచ్చాడు. పర్వాలేదు. ఆమె చిన్నగా నవ్వింది. అందమైన పలువరుస తలుక్కుమంది. తమకంగా రేణు భుజాలు పట్టి దగ్గరకు తీసుకున్నాడు. పెదవులపై ముద్దు పెట్టుకోవాలని వంగాడు. 2 భుజాల మధ్య 3వ ముఖం అడ్డు వచ్చింది. రేణు, ఈరోజు నా పుట్టినరోజు. బహుమతి లేదా? మధుర గంభీర స్వరం పలికింది.
సరే, అందమైన అమ్మాయి ముంగాళ్లపై లేచి ఆ యువకుడి పెదాలపై ముద్దు పెట్టి పారిపోయింది. సజీవంగా తన హృదయంలో ముద్రించుకుపోయిన దృశ్యం ఇది. అంతే, రామరాజు రేణును వదిలేశాడు. బావ చేతిలో తన ముఖం ఉందని కళ్ళు వాల్చిన రేణు అతను వదిలేసేసరికి ఆశ్చర్యంగా కళ్ళు విప్పింది. అతను దేనికో బాధపడుతున్నాడని గ్రహించింది. స్నేహితులనే మర్చిపోము, అలాంటిది కాపురం చేసి ఒక బిడ్డ తల్లిగా ఎన్నో మృదుర స్మృతులను అందించిన భార్యని ఎలా మర్చిపోతాడు? సానుభూతితో ఆమె హృదయం ఆర్ద్రమైంది. బావా, ఆప్యాయంగా అతని భుజంపై చేయి వేసింది. మీరు పడుకోండి, మీ మనసు కుదుటపడ్డాక మాట్లాడుకుందాం అన్నది. అతను అలాగే వెనక్కు ఒరిగిపోయాడు. టేబుల్ ఫ్యాన్ ఆన్ చేసి కాస్త దూరంలో తను పడుకుంది రేణు. ఆమె అలసిపోయి ఉందేమో, మరో ఆలోచన లేకుండా నిద్రపోయింది. రామరాజు లేచాడు. పడకలో కూర్చుని అశాంతిగా అటూ ఇటూ చూశాడు. తనకు వేధిస్తున్న సమస్యలు రేణుకు లేవా? ఒకరి కన్నీరు, వేరొకరి జీవితంలో పన్నీరు అన్నట్టుంది. తను వదిలివేయడంతో పీడ విరగడైపోయిందనుకుని హాయిగా నిద్రపోయింది రేణు. అతనిలోని మామూలు మనిషి కస్సుమంటూ లేచాడు. అతనిలోకి పురుషాహంకారం బుసలు ఈ రేణుని గుంతు నలిమి చంపినా పాపం లేదు. కోపంగా రేణు దగ్గరకు వచ్చాడు. పిచ్చిపిల్ల, పని తెలుసు, నిద్ర తెలుసు, అసలు పడక అమిరిందా లేదా అని కూడా చూసుకోదు. అందుకే ఆమె అన్నీ అమర్చిపెట్టే అత్తగారు దొరికారు. ఆ మామగారికి మరీ అపురూపం. సంబరంగా వినిపించింది గొంతు. ఎవరిది? పద్మ ఒకరోజు చాపపై పడుకున్న రేణుని చూసి సంబరపడింది. అదే ఈనాడు తన స్థానంలో రవికాంత్ ఉంటే ఏం జరిగేది? ఈ రాత్రంతా జాగారమే అన్నట్టు, మరువలేని మధుర రాత్రి అన్నట్టు నవ్వులతో కవ్వింపులతో గడిపేవారు. అసలు ఈ ఆడవాళ్లకు బుద్ధి లేదు. తను వదిలేస్తే అంతే చాలని వెళ్ళిపోతుందా? వగలు వయ్యారాలతో ఆకర్షించదు. అతను మళ్ళీ తన పడక చేరాడు. అశాంతిగా ఆరాటంగా ఉంది. రేణు ఇటు తిరిగింది. ఆమె ముఖంలో దైన్యం లేదు. దేదీప్యమానంగా వెలుగుతుంది. మధురమైన మందహాసం నర్తిస్తుంది. ఆ ముఖంలోని తేజస్సు భరించలేకపోయాడు. మెల్లగా తలుపు తీసుకుని బయటపడ్డాడు. పిచ్చిగా వీధులన్నీ తిరిగాడు. అప్పటికే 2 గంటలు దాటిందేమో. అందుకే సెకండ్ షో వదిలిన జనం గోల అలలు అలలుగా వచ్చి అతని చెవులను తాకింది. ఇంటికి వచ్చి వరండాలో నీళ్లు ముంచుకుని తాగాడు. పక్కపై ఒరిగాడు. అల్లరి చేయడమా మా బాబు, గిల్లినా ఏడవడమ్మా మా బాబు. ఈ కాలపోడు కాదు మా బాబు. పోకిళ్ళు మారిగాడు. కిలకిలా నవ్వులు వినిపించాయి. చటుక్కున లేచాడు. అప్పటికే తెల్లవారిపోయింది. లోపలికి తొంగి చూశాడు. నానికి పాట పాడుతుంది రేణు. నాని నవ్వుతున్నాడు, పాలు తాగుతున్నాడు. కాసిన్ని బుగ్గనే పెట్టుకుని ఆమెను ఏడిపిస్తున్నాడు. వాడికి గిలిగింతలు పెట్టి తను నవ్వుతుంది. ఇంత స్వచ్ఛంగా ఎలా నవ్వగలుగుతున్నది? తను పడిన బాధలో 100వ వంతైనా లేదా ఆమెకు? అలాగే గుమ్మంలో నిలబడిపోయాడు. పాలు పూర్తిగా తాగించిన రేణు తల తిప్పి చూసింది. గుడ్ మార్నింగ్ బావా, సుప్రభాతం అన్నది చిరునవ్వుతో. అతను జవాబు చెప్పలేదు. పెరట్లోకి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చాడు. ఆమె కాఫీ ఇచ్చింది. మన ప్రణయానికి గుర్తుగా ఈ టీ అలవాటు చేసుకున్నాను రేణు. అంతే. కాఫీ గ్లాస్ కింద పెట్టి బయటకు వెళ్ళిపోయాడు. మళ్ళీ మధ్యాహ్నం వచ్చాడు. ముఖం అలా వాడిపోయిందేం బావా, ఎక్కడికి వెళ్ళావు? ఏదో పని మీద. స్నానం హడావిడిగా చేసి ఆమె వడ్డించిన భోజనం చేశాడు. ఆమె వంక చూడలేకపోతున్నాడు. ఆకుపచ్చ మట్టి గాజుల ముందు బంగారు గాజులతో ఆ చెయ్యి ఎంతో అందంగా కనిపించింది. భోజనాలాపి ఆ చెయ్యినే చూశాడు. బావా, ఈ గాజు మావయ్య ఇచ్చారు. ఎందుకో తెలుసా? రవిని నేను పాస్ చేయించానట అన్నది సగర్వంగా. ఆ కళ్ళల్లోని మెరుపు, ఆ భావంలోని విరుపు, ఆ ముఖంలోని ఆనందం తను మర్చిపోగలడా? ఎంత దగ్గరగా వెళ్ళకపోతే ఆ ఆనందం వస్తుంది? పచ్చి రౌడీగా పేరుగాంచిన రవికాంత్ ఆమెకు లొంగుతాడా? బుర్రలో విమానం ప్రొఫెల్లర్లు తిరుగుతున్నంత గోలగా వినిపించింది. చేయి కడిగేసుకున్నాడు. అదేమిటి బావా చేయి కడిగేశావు? పెరుగున్నది అన్నది. అతను చురచురగా చూశాడు. రేణు, ఒక విషయం చెప్పనా? నా పర్మిషన్ కావాలా బావా? చెప్పండి అన్నది. చూడు రేణు, బావా అంటుంటే నువ్వు నా భార్యవన్న భావం రావడం లేదు. మావా అని పిలవనా? పక్కపక్కా నవ్వింది. ఏమిటా వెక్కిరి నవ్వు? నేను చెప్పింది అర్థం కాలేదా అన్నాడు. ఆమె తెల్లబోయినట్టు చూసింది. తన రామరాజు బావేనా? బావా సారీ అన్నది బలవంతంగా కన్నీళ్లు ఆపుకొని. ఆమె అయోమయంగా అన్నది. ఏమిటమ్మాయి? కనకమ్మ అడిగింది. ఏం లేదు, ఎప్పటిలా బావాని పిలిచాను, అతనికి కోపం వచ్చింది అన్నది కన్నీరు తల్లి కంటబడనీయలేదు. ఏమోనే అమ్మా, మగాడి గుణం ఇది అని చెప్పలేము. అతనికి ఇష్టం వచ్చినట్టు నడుచుకో అన్నదా అమాయకురాలైన తల్లి. మంచిదమ్మా అని తను భోజనానికి కూర్చుంది. కానీ ఒక్క ముద్ద మింగుడు పడలేదు.
ఏమో అస్పష్టమైన అనుభవాలు, ఊహలు, వాటి తాలూకు తీయదనం గుర్తుకు వచ్చి అలాగే కూర్చుండిపోయింది. మళ్ళీ సాయంత్రమే వచ్చాడు రామరాజు. బావా, సారీ, ఏమండి, కాఫీ పెట్టనా? అన్నాడు తలపై చేయి వేసుకుని కూర్చుని. ఆమె వంక చూడకనే కాఫీ తీసుకున్నాడు. పై కప్పు వేసి చూస్తూ తాగాడు. రేపు ఆఫీస్కి వెళ్తున్నాను, త్వరగా భోజనం పెట్టు అన్నాడు. అదేమిటి, ఈ నెలాఖరుకు సెలవు ఉందన్నారు? ఉంచాలనుకున్నాను, కానీ క్యాన్సిల్ చేస్తున్నాను అన్నారు. ఆమె ఎందుకని అడగలేదు. బావ ఎందుకంత గంభీరంగా మారిపోయాడో ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు. వంట చేసి స్నానం చేసి వచ్చి బొట్టు పెట్టుకుంది. ఇంటావిడ మల్లెలు మడువ కట్టిన పూలమాల తెచ్చి ఇచ్చింది. అది తల్లో తురుముకుంది. బావగారి దిగులు తనెలా తీర్చగలదు? రేణు, ఆ తెల్ల చీర మళ్ళీ ఎప్పుడూ కట్టవద్దు. అదంటే నాకు ఎలర్జీ. ఉరుములు మెరుపులు లేని గర్జనలా వినిపించిందా మాట. అతన్ని అలాగే చూసింది. ఆమె వెళ్ళి చీర మార్చుకుంది. ఈ తెల్లని బట్టల్లో నిన్ను చూస్తే విజ్ఞానగనిని కొంత దూరం నుండి చూసినట్టుంటుంది రేణు. కాదు, ఓణి. ఓ రోజు రవికాంత్ అనడం స్పష్టంగా వినిపించింది అతనికి. రాత్రి భోజనం సరిగ్గా చేయలేదు. రేణు జాలిపడింది. మరణించిన పద్మ అదృష్టవంతురాలు, భర్త ప్రేమను పొందింది. అక్క తెల్ల చీర కట్టుకుంటే అందంగా ఉండేదని అందరూ అనడం తను ఎరగంది కాదు. అందుకే బావ ఇరిటేట్ అవుతున్నాడు అనుకుంది. తల్లికి నానికి పక్కపరిచి అక్కడే వాడితో ఆడుతూ కూర్చుంది. రేణు, రాజు పిలుపుకు ఉలిక్కిపడింది. వాడిని నేను చూసుకుంటాను గాని నువ్వు వెళ్ళవే అమ్మా అన్నది కనకమ్మ. రేణు మెల్లగా ఇవతలి గదిలోకి వచ్చి తలుపు గడియ వేసి పడక అంచున కూర్చుంది. ఆమెనే పరికించి చూశాడు. ఏమిటి బావా? సారీ, ఏమిటండి అలా చూస్తారు? ఒక విషయం నిజం చెప్పాలి రేణు. ఎంత చేదు అయినా భరిస్తాను అన్నాడు అర్దింపుగా. అడగమన్నట్టు చూసింది. ఆమె ఊహించగలదేమడుగుతాడో. ప్రతి నిమిషం అక్కను గుర్తు తెచ్చుకుంటుంటే బాధగా ఉండదా అని అడుగుతాడు, అంతే కదా. రేణు, మరి చెప్పండి అన్నది హామీ ఇస్తున్నట్టు. రేణు, ఆమె రవితో నీకు శారీరక సంబంధం ఏర్పడిందా? ఆహా, అది కాదు. మరేమో అన్నాడు తడబడుతూ. ఆమె ఆశించిన మాట, ఊహించని నిజం తెల్లబోయింది మరునిమిషమే. ఎర్రబడిన ముఖంతో దెబ్బతిన్న ఉరిగిలా శివంగిలా లేచింది. రోష కషాయిత నేత్రాలతో అతన్ని ఏహ్యంగా చూసింది. అది కాదు రేణు, ఈ కాలంలో బాయ్ ఫ్రెండ్ పరిధి ఏమిటో చెప్పలేకపోతున్నాము. అందుకు బావా, రవితో విచ్చలవిడిగా తిరిగాను. గర్భం కూడా తీయించుకున్నారంటే తృప్తిగా ఉంటుందా? ఆమె కింద పెదవి పళ్ళ మధ్య నలిగిపోయింది. రేణు, అవును బావా, ఇప్పుడు ఇంకొక మాట మాట్లాడినా మర్యాద దక్కదు. ఏమాత్రం గొడవ జరిగినా ఏ తల్లి కోసం నేను త్యాగం చేశానో ఆమె దక్కదు అని తలుపు తీసుకుని చరచరా బయటికి వెళ్ళింది. వరండాలో కూర్చుండిపోయింది. పిలుద్దామని ఆమె వెంట వచ్చిన రాజు ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలను వినిపించి వెనక్కి వెళ్ళి పడుకున్నాడు. నెలవంక 7వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.